హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ నలుగురు దొంగలు. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా? శ్రీకృష్ణదేవరాయలి కొలువులో తెనాలి రామ ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరిచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు తెనాలి రామ ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు తెనాలి రామ ఇంటి వెనక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. తెనాలి రామకి భోజనం వేళయింది. చేతులు కడుక్కోవడానికి తెనాలి రామ పెరటిలోకి పోయాడు. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. చీకటిలో దాగి ఉన్న దొంగల్ని గమనించాడు. తెనాలి రామ కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి పెద్దగా, ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈరోజు నగలు నాణ్యాలు ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూట కట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. తెనాలి రామ ఉపాయం ఫలించింది. తర్వాత తెనాలి రామ భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను తీసుకొచ్చి బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదగపోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలో దిగుదామని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటకు తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడేశారు. తెనాలి రామ దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలా పాదులు చేశాడు. వంతుల వారిగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలో నీరు తరగలేదు. కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడే పోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూట ముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళు ఉన్నాయి. దొంగలకు నోట మాట రాలేదు. తెనాలి రామ వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తల వంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతో మందిని దోచుకోగలిగారు. కానీ తెనాలి రామ ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగా తెనాలి రామే దొంగల్ని ఉపయోగించుకున్నాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు తెనాలి రామకి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు. హోప్ యూ లైక్ దిస్ వీడియో.